కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగం సాధించాలనే కల ఉందా? అయితే ఈ శుభవార్త ఖచ్చితంగా మీకోసమే. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్బీ తాజాగా ఒక సూపర్బ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ వివరాలన్నీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఒక్క నోటిఫికేషన్ ద్వారా రైల్వే శాఖ ఏకంగా 312 పోస్టులను భర్తీ చేయబోతోంది. ఇది మామూలు విషయం కాదు. అర్హత ఉన్నవాళ్లకి ఇది చాలా పెద్ద అవకాశం అన్నమాట. మరి ఈ ఉద్యోగాల స్పెషాలిటీ ఏంటో తెలుసా? మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఇది మన వాళ్లకి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. సరే, ఈ నోటిఫికేషన్ గురించి మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే అసలు ఏ పోస్టులు ఉన్నాయి, జీతాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరు అప్లై చేయొచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అలాగే ఎలా అప్లై చేయాలి, ఇలా ప్రతి విషయాన్ని మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. రైట్, ముందుగా అసలు ఏ ఉద్యోగాలున్నాయి, వాటికి జీతాలు ఎలా ఉండబోతున్నాయో చూసేద్దాం. చూడండి, ఇక్కడ మనకు మొత్తం 8 రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. వీటిని పే లెవెల్ బట్టి విభజించారు. సింపుల్గా చెప్పాలంటే లెవెల్ పెరిగే కొద్దీ జీతం కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెవెల్ 7లో చీఫ్ లా అసిస్టెంట్ పోస్ట్ ఉంది కదా, దానికి స్టార్టింగ్ శాలరీనే దాదాపు 45,000 రూపాయలుంటుంది. అదే లెవెల్ 2లో ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకైతే సుమారు 20,000 వరకు వస్తుంది. ఇక మధ్యలో లెవెల్ 6 పోస్టులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడొక చాలా ముఖ్యమైన విషయం చూడండి. మొత్తం పోస్టులు 312 అనుకున్నాం కదా, అందులో అక్షరాల 202 పోస్టులు ఒక్క జూనియర్ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకే ఉన్నాయి. అంటే లాంగ్వేజ్ స్కిల్స్ బాగా ఉన్నవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఓకే, పోస్టులు, జీతాలు బావున్నాయి. మరి వీటికి అప్లై చేయాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే మెయిన్గా 2 కేటగిరీలు ఉన్నాయన్నమాట. ఒకటి, ఇంటర్లో సైన్స్ గ్రూప్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాసైతే ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక మిగిలిన అన్ని పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీగాని, మాస్టర్స్ డిగ్రీగాని చేసి ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ చూస్తే ఇది పోస్టును బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లైతే చీఫ్ లా అసిస్టెంట్ లాంటి పోస్టులకు ఏకంగా 40 ఏళ్ల వరకు అవకాశమిచ్చారు. సో ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతేకాదు, మనకు తెలిసినట్లే ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 ఏళ్లు, ఓబీసీ వాళ్లకు 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. అదేంటంటే డేట్స్ అండ్ ఫీజు. ఈ తేదీలను అస్సలు మిస్ అవ్వకండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి, అప్లికేషన్స్ ఆల్రెడీ December 30న స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఇప్పుడంటే January 29. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫీజు కట్టడానికి మాత్రం January 31 వరకు టైం ఉంది. ఒకవేళ అప్లై చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేస్తే కంగారు పడకండి. వాటిని సరిచేసుకోవడానికి February 1 నుంచి 10 వరకు ఒక కరెక్షన్ విండో కూడా ఓపెన్ చేస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు ఎంతంటే జనరల్, ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు. అయితే మహిళలకు, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ కేటగిరీల వారికి మాత్రం ఫీజులో కన్సెషన్ ఉంది. వాళ్లు కేవలం 250 రూపాయలు చెల్లిస్తే చాలు. ఓకే, క్వాలిఫికేషన్స్ తెలిసాయి, డేట్స్ కూడా చూసాం. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఆ ముఖ్యమైన వివరాల్లోకి వెళ్దాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఒకే ఒక్క ఎగ్జామ్ ఉంటుంది. అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ అన్నమాట. ఈ టెస్ట్లో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టైమేమో 90 నిమిషాలు. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూడండి. మొత్తం 100 మార్కులు కదా, అందులో సరిగ్గా సగం అంటే 50 మార్కులు మీ ప్రొఫెషనల్ ఎబిలిటీకే ఇచ్చారు. అంటే మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటే చాలు, సగం మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. ఇక మిగిలిన 50 మార్కులు జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథ్స్, జనరల్ సైన్స్కి డివైడ్ చేశారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి. ఈ ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి 3 తప్పు సమాధానాలకు వచ్చిన మార్కుల్లోంచి 1 మార్కు కట్టవుతుంది. అంటే 1/3 నెగటివ్ మార్కింగ్ అన్నమాట. సో ఆన్సర్ తెలిస్తేనే పెట్టడం మంచిది. సరే, ఇక చివరిగా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ చాలా ఈజీనే, కాస్త శ్రద్ధ పెడితే చాలు. ముందుగా అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు రిక్రూట్మెంట్ లింక్ కనిపిస్తుంది. దానిమీద అప్లై అని క్లిక్ చేయండి. మీరు కొత్తగా అప్లై చేస్తుంటే క్రియేట్ అన్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి.
ఆ తర్వాత మీ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా తప్పులు లేకుండా ఫిల్ చేయండి. ఫీజు కట్టేసి ఫామ్ సబ్మిట్ చేయాలి. లాస్ట్లో ఆ అప్లికేషన్ కాపీని ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి. భవిష్యత్తులో అవసరమవుతుంది. సో ఇదండి ఈ విషయం. ఇది కేవలం ఒక జాబ్ నోటిఫికేషన్ మాత్రమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని రైల్వే శాఖలో ఒక సెక్యూర్ కెరియర్కి ఇదొక దారి. ముఖ్యంగా మనం అనుకున్నట్లు లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. మంచి ప్లానింగ్తో కొంచెం కష్టపడి ప్రిపేర్ అయితే విజయం మీదే. మరి ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధమేనా?